అందరికీ నమస్తే అండి. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మొదటి నుంచి ఈ వ్యవహారంలో వైసీపీ సైలెంట్గా ఉంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, తప్పుకు దొరికారు. అసలు అది నెయ్యే కాదు, పామాయిల్లో సుగంధ ద్రవ్యాలను రసాయనాలు కలిపి సప్లై చేశారు. 235 కోట్లు కుంభకోణం జరిగింది. సో ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారని సిబిఐ నేతృత్వంలో సిట్ తేల్చినా సరే వైసీపీ వాళ్ళు అంటే దొరికిపోయినప్పటికీ దానిలో ఇంకా రాజకీయంగా ప్రయోజనాలు పొందడం కోసమో, రాజకీయంగా పైచేయి సాధించడం కోసమో రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన పరిణామం వైసీపీకి ఒక షాకింగ్ అనుకోవచ్చు. ఏం చేశారంటే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ కల్తీ వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలో సిట్ విచారణ, అలాగే అంతకుముందు జరిగిన తీరు అండ్ టీటీడీ బోర్డు, గతంలో టీటీడీ బోర్డు ఈ టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం, ఈ మొత్తం అంటే వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో టీటీడీలో నెయ్యికి సంబంధించిన టెండర్ల పిలుపు దగ్గర నుంచి, బోర్డు తీర్మానాలు మార్పులు చేర్పుల దగ్గర నుంచి, టెండర్ నిబంధనలు మార్చిన దగ్గర నుంచి, సిబిఐ ఎంక్వైరీ, దానిలో జరిగిన అరెస్టులు, దానిలో వచ్చిన నివేదిక, దీని కోర్టు ఇచ్చిన తీర్పు, ఈ మొత్తం అంశాల మీద ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి, విశ్రాంత సిఎస్ దినేష్ కుమార్ గారు 45 రోజుల పాటు దీన్ని విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే, సుబ్రహ్మణ్య స్వామి గారు తెలుసు కదా, బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు. అయితే ప్రస్తుతానికి ఆయన బీజేపీలో లేళ్లే. ఆయన 2018 నుంచి దాదాపుగా ఒక 7-8 ఏళ్ళ నుంచి కూడా ఆయన బ్యాక్ ఎండ్లో వైసీపీ కోసం పనిచేస్తూ ఉంటాడు. ఆయన వైసీపీకి ఎప్పుడు కష్టం వచ్చినా వైసీపీ వాళ్ళు కొంతమందిని పెట్టుకున్నారు, ఆపద్బాంధవుల్ని. ఆపత్కాలంలో ఇటువంటి వాళ్ళు న్యూట్రల్ ముసుగులో వచ్చి మనకు ఆదుకుంటారని. జర్నలిస్టుల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అండ్ ఎనలిస్టుల్లో కొంతమంది అండ్ ఇటువంటి న్యాయవాదులు అండ్ వాళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి గారు, మేధావుల్లోనేమో రాజకీయ నాయకుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు బ్యాక్ ఎండ్లో అంటే ఫ్రంట్ ఎండ్లో ఏ పార్టీలో ఉండరు, కానీ బ్యాక్ ఎండ్లో మాత్రం వైసీపీ కోసం పనిచేస్తారు. సో సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ జంబో బోర్డు నియామకాన్ని హైకోర్టు కొట్టేసినప్పుడు కూడా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అంటే వైసీపీకి రాజకీయ ప్రయోజనాలు కావాల్సి వచ్చినప్పుడు, టీటీడీకి సంబంధించిన ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వైసీపీ వాళ్ళు నేరుగా పిటిషన్లు వేయకుండా సుబ్రహ్మణ్య స్వామి గారి చేత పిటిషన్లు వేయిస్తారనమాట. ఒకవేళ ఇప్పుడు కోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది అనుకోండి, అది వైసీపీకి ఏం దెబ్బ ఉండదు, సుబ్రహ్మణ్య స్వామికే కదా మైనస్ అని. ఆయన కూడా అన్నీ వదిలేశాడు. ఇంకేముంది ఈ వయసులో ఆయనకి రాజకీయం ఏముంటుంది, ఏదో వైసీపీ ఇచ్చే చిన్నపాటి ప్రయోజనాలు తప్ప. సో ఆయన ఏం చేశాడంటే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అసలు సిబిఐ నేతృత్వంలో సిట్ విచారణ జరిగి ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా వేసేసిన తర్వాత, కేసు విచారణ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఇలా కమిషన్ను నియమించడం సబబు కాదు, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని అసలు విచారణకే స్వీకరించాల, డిస్మిస్ చేసిందనమాట. ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అదేమీ కోర్టు ధిక్కరణ కాదు, ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది. జరిగిన విచారణ మొత్తం మీద వాళ్ళు మళ్ళీ విచారించాలనుకున్నారు. సో దీనిలో తప్పేమీ లేదు, దీనిలో కోర్టు తీర్పు ఉల్లంఘనేమీ లేదు అని సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ని విచారణకు కూడా తీసుకోలేదు సుప్రీంకోర్టు. దాంతో ఇప్పుడు వైసీపీ మరో మార్గాలు వెతుక్కుంటుంది. సో ఇదిలా ఉంటే మొత్తానికి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈరోజు అసెంబ్లీలో చర్చిద్దాము, కీలకమైన ప్రకటన చేస్తాము అని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పారు. అంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. మరోవైపు ఒక సర్వే కూడా చేయిస్తున్నారు, అసలు దీని మీద జనం ఏమనుకుంటున్నారు అని. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఈ కల్తీ నెయ్యి కేసు ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు, మలుపుల మీద మలుపులు ఇంకా ఆగడం లేదు. సో చూడలేదు ఎంతవరకు వెళ్తుంది అనేది. సో తాజాగా సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు అయితే మాత్రం వైసీపీకి చెంపపెట్టు లాంటిదే. సో దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.